అట్లాగే గురుగారు సోమాయాచ అంటారు. అట్లాగే సోమవారం శివుడి రోజు అంటారు. ఏంటి దీనికున్న సంబంధం ఏంటి? సోమాయచ అనగానే సోమవారం అని అర్థం కాదు. హ్మ్. ఆయన యొక్క రూపాలు అవన్నీను. అచ్చా! సోమవారమే ఈశ్వరుడికి ప్రీతి, హ్మ్. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతి, అవును. బుధవారం వచ్చేసరికల్లా వినాయకుడికి ప్రీతి అని చెప్తూ ఉంటారు. ఏ అంటే ఆ రోజైనా వాడు వెళ్తాడు. అచ్చా! ఆ! సోమవారం అయ్యేసరికల్లా అబ్బో శివుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన. అవును. మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఊరు చాలా పెద్దది ఉంటుంది, గ్రామం చాలా పెద్ద ఉంటుంది. మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు తక్కువ అవును. దేవాలయాలకి. అవును. మిగతా వాటిల్లో అలా కాదు. గంట కొట్టగానే ఏదో బడికెళ్తున్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు అవును. మిగతా వాటిల్లో. ఆళ్ళు ఎంత పనున్నా సరే ఆపేసుకుని అవును. ఆ రోజు అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అవును. మనం మైక్‌లో ఇనబడగానే ఎక్కడున్నా సరే ముస్లిమ్స్ చూడండి అవును. చక్కని నమాజ్‌కెళ్తూ ఉంటారు. మన వాళ్ళు ఈ సోమవారం లేపోతే వచ్చే సోమవారం వెళ్దాం లేరా అని అవును. చెప్తూ ఉంటారు. అవును. మనలో ఉన్న ఈర్ష్యా ద్వేషాలు అక్కడే మొదలవుతున్నాయి. హ్మ్. ఏ అంటే గుడికెళ్ళాడనుకో, ఏంట్రోయ్! ఈ 4 రోజుల నుంచి శివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. హ్మ్. నీకేదో ఏదో ఆ! కలిసొచ్చిందిరోయ్ అవును. అంటూ ఉంటారు. అవును. వీడెళ్ళేది ఉండదు. వెళ్ళేవాడిని చెడగొట్టడం మాట. చెడగొట్టడం. అయ్య బాబోయ్! ఏటి ఈడు రోజు నా వంకే చూస్తున్నాడేటి అంటే, ఈడు మొన్నాటి నుంచి ఈడు శివాలయానికి రాడీడు. ఆ అవును. శివాలయంలో ఒకసారి నేను చెప్పేదేటంటే, శివతత్వం అంటే చెప్తున్నా వినండి. హ్మ్. ఈ రోజున మోడీ గారున్నారు. అవును. ఈశ్వరుడు శివభక్తుడు. హ్మ్. ఆ తర్వాత ఈ రోజున రాష్ట్రపతి, ప్రధానమంత్రి. రాష్ట్రపతి అచ్చా! ఆ! ముర్ము. ఆ! ఆవిడ శివభక్తురాలు. ఓహ్! శివుడికి సేవ ఎంత చేసుకుంటే అంత ఫలితం ఉంటుందనేసి ఓ విధానం ఉంది. ఆవిడ ఒరిస్సాలో శివాలయం తుడిచి, శుభ్రం చేసి ముగ్గులేసి వెళ్ళేది ఆవిడ. ఆ! అదే ఇప్పుడు మనకేముంది చెప్పండి? ఇప్పుడు నేనున్నాను. ఆవిడకన్నా గొప్పోడినేం కాదు కదా! ఇప్పుడు మీరున్నారు. ఆవిడకన్నా గొప్పోళ్ళేం కాదు కదా! మనం మోడీ కన్నా లేకపోతే ముర్ము కన్నా వీళ్ళందరికన్నా గొప్పోళ్ళమేం కాదు కదా! అస్సలు. ఏ మనం అక్కడికెళ్ళేసరికల్లా శివాలయం దగ్గర ఏదైనా ఆకుంటే ఆకు తీసి పక్కన పడేయలేకపోతున్నాం మనం అవును. ఆవరణలో. అవును. శివాలయం అక్కల ఏ దేవాలయంకెళ్ళినా సరే, మనం అక్కడే ప్రసాదం పెట్టారనుకో ఆ కప్పు తినేసి అక్కడే 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 పడేస్తాం. పడేస్తున్నాం. అవును. ఎందువల్ల? మనం అక్కడ సేవ చేస్తే పక్కోడెవడో చూస్తాడు. ఏట్రోయ్ ఈడు రోజు శివాలయం తుడిచేత్తున్నాడు. ఈడికేదో కలిసొచ్చేస్తుందేమో ఆ! అని మనలో మనమే విమర్శించుకుని తక్కువ చేసేసుకుంటున్నాం. మన భగవంతుడి దగ్గర మనమే రాకుండా కరెక్ట్. చేసేసుకుంటున్నాం. కరెక్ట్. అవును. కానీ నిజంగా అయితే గనక శివ సాన్నిధ్యంలో మనం సేవ చేసుకున్నా, అక్కడ పూజ చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే చాలా బావుంటుంది. పంచాక్షరి అంటే ఏంటి గురూజీ? ఓం నమః శివాయ అనే మంత్రాన్నే పంచాక్షరి మహామంత్రం అంటారు. హ్మ్. ఓం నమః శివాయః పంచాక్షరి మంత్రం. ఓం నమః ఎవరైనా శివాయ. సరే వీలుగా పలికేదదే. అచ్చా! అందుకనే చనిపోయేటప్పుడు కానీ, చనిపోయే ముందు కానీ, రేయ్ నారాయణ, నారాయణ, నారాయణ అనమంటారు. లేకపోతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ లేకపోతే పంచాక్షరి ఓం నమః శివాయ ఆ! అనమంటారు. వీడు అనట్లేదనేసే సరే ఎదటివాడిని కూడా ఆ కోరిక రానివ్వట్లేదు. వీళ్ళు ఓకే. అయ్యబాబు పోతున్నాడు, పోతున్నాడు, పోతున్నాడు అంటున్నారు తప్ప ఎవరు కూడా ఆ! ఆ నామాన్ని జపించరు. అవును. గరుడ పురాణం వినాలంటారు. ఆ! గరుడ పురాణం ఎవరు వినరు. అవును. ఈ రోజున మన కష్టాలేంటి, మన నష్టాలేంటి, మనం చేసే పాప ప్రీతి పనులేమిటి హ్మ్. అన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటాయి. హ్మ్. అయితే ఆ శిక్షలన్నీ పడిపోతాయి. ఇప్పుడు అగో ఏదో అమ్మాయితో తిరిగితే నిన్ను నూనెలో వేయించేస్తారు. అవును. లేకపోతే యాసిడ్ ఏసి నిన్ను కరగబెట్టేస్తారు అని చెప్పి ఇలాంటివన్నీ గరుడ పురాణంలో ఉన్నాయనేసి అవును. ఒక విధానం. అవును. అయితే ఆ భయం కొద్దీ అయినా సరే ఈడు మారతాడనేసి. కరెక్ట్. అర్థమవుతుందా? అవి కొన్ని కొన్ని తత్వాలున్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన చెప్పిన తత్వం ఒకలా ఉంటుంది. హ్మ్. కృష్ణుడి యొక్క తత్వం అంతా కూడా సర్వాంతర్యామి నేనే. అన్నాటిల్లోనూ నేనే ఉన్నాను
అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ, చెప్పుకొచ్చినప్పుడు భగవద్గీతలో ఆయన వివరించిందంతా కూడా చాలా మన జీవితంలో జరిగేవన్నీ దాంట్లో ఉన్నాయి ఆ, భగవద్గీతలో. అంతేగా. మనం ఏది చదవక్కర్లే. పెద్ద బాలశిక్షలో లేకపోతే ఇవో ఇప్పుడు ఇంజినీర్లు అవి చదువుతున్నారు. చదివినా సరే వీళ్ళకి లోకజ్ఞానం తెలియాలంటే కనుక భగవద్గీత భగవద్గీత కంపల్సరీ చదవాలి. చదవాల్సిందే. అవును. ఈ శివలీల, ఉమ్, శివలీలామృతం చదవాలి. అచ్చా. ఇవి మన పిల్లలకి మనం నేర్పట్లేదు, మనం చదవట్లేదు, మనం చెప్పట్లేదు. శివలీల అమృతంలోని కొన్ని వాక్కులు చెప్పండి గురుగారు, కనీసం అట్లన్నా మేమన్నా పరిశుద్ధులం అవుతామేమో. శివలీలామృతంలో ఈశ్వరుడు చెప్పిన తత్వం ఏంటంటే నువ్వు సేవ చెయ్యి. ఉమ్, దానికోసం మనకి ఇది కావాలని ఎవరిని ఆశించక. ఉమ్, శివుడు బోళాశంకరుడు అని తెలుసు. అవును. నువ్వు ఎదటి మానవుడికి ఏదో సేవ చేస్తేనే నీకు ఆయన ఆ రూపంలో ఏదో సేవ చేస్తాడు. ఈ రోజున దాని తత్వం కోసం బయట వాళ్ళ కోసం చెప్పుకునే దానికన్నా నా కోసం నేనే చెప్పుకుంటున్నాను. నేను ఎలా ఉన్నా సరే ఏమిచ్చినా ఏం చేసినా మా ఊళ్ళో అందరూ చెప్తూ ఉంటారు, ప్రసాద్ గారు ఆపదంటే పరిగెట్టుకుని వస్తారు, వస్తాడు, అవును. నాకు చేసి పెడతారని. నేను ఈ రోజున నా పిల్లల్ని చదివించుకుని నేను ఈ విధానంలో ఉన్నానంటే కనుక నాకు ఇబ్బంది టైంలో కూడా ఆ ఈశ్వరుడు ఏదో రూపంలో రూపాయి నాకు వస్తూనే కలగజేస్తూ ఉంటాయి. ఉంటాడు. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు నేను విన్నాను, మీరు వెళ్తే ఫీజు కూడా తీసుకోలేదంట కదా ఇక్కడ. అది అదే. వాళ్ళు ఏంటంటే మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి పని అవును. అయిపోయాక ఏదైనా సరే వాళ్ళ ఫలితంగా ఇవ్వాలి తప్ప అవును. మనం ఏది కూడా ఇది. ఉమ్, మేము మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాం. అదే అదే. కాలేజీకి వెళ్తే అప్పటిదాకా డొనేషన్స్ ఉన్న వాళ్ళ డొనేషన్ లేకుండా మా అబ్బాయిని జాయిన్ చేసుకోవడం అది నా అదృష్టం. ఆ పరమేశ్వరుడే వాళ్ళ దూరి చేయించాడు. గ్రేట్. నాకు లాంటి చిన్న చిన్న వాళ్ళకే ఎంత ఐశ్వర్యం కలగజేస్తున్నాడంటే ఏంటి ఆ ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి ఇంకెంత ఐశ్వర్యం కలగజేస్తాడు. గురుగారు, చివరగా మహాశివరాత్రి రోజు పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన మంత్రం ఒకటి ఉపదేశించండి మా ప్రేక్షకులకి. ఈ దెబ్బకి ఈతి బాధలు, సకల రోగాలు అన్నీ పోవాలి. ఇప్పుడు ఏ రోగం పోవాలన్నా ఏం చేయాలన్నా శివనామం తప్ప రెండోది ఏం లేదండి. ఉమ్, ఏ మనకి ఈశ్వరుడి యొక్క తత్వంలో చాలా ఆయన మంత్రంలో ఎంత అంత మంత్రం లేదు. ఉమ్, ఇప్పుడు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే భవందన మృత్యోర్ముక్షి యమామృతాత్. అది మృత్యుంజయుడి యొక్క మహామంత్ర మంత్రం. జపం. అపమృత్యు దోషాలన్నీ కూడా తొలుగుతాయి దానివల్ల. ఉమ్, దాని రోజు మనం ఏమీ అక్కర్లే. ఆ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ విభూతి బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ మంత్రం చదువుకుని బొట్టు పెట్టుకోమనండి. ఆ, వాళ్ళకి ఏ అపమృత్యు దోషాలు ఏవైనా వస్తాయేమో చూడండి, ఉమ్, ఏమీ కలగవు. ఈశ్వరుడికి ఆ విభూతి రాసేటప్పుడు కూడా ఆ మంత్రం చదువుతూ విభూతి రాసి మన గుళ్ళోకి వచ్చిన ఆ భక్తులకి ఇస్తే కనుక వాళ్ళకి చాలా ఐశ్వర్యం కలుగుతుంది. ఉమ్, దీనికోసం ఐశ్వర్యము విభూదే అని చెప్పి మనం తత్వంలో చెప్తున్నాం. దీనికి పార్వతీదేవి ప్రతిదానికి పేరంటానికి వాటికి వీటికి మనం ఎలా వెళ్తున్నామో అప్పట్లో వాళ్ళు అలాగే వెళ్ళేవారు. అంతే కదా. వెళుతూ ఉంటే అందరూ కూడా బోల్డంత నగలు వేసుకుని బోల్డంత ఇవన్నీ వేసుకుని వస్తూ ఉంటే లక్ష్మీదేవి అందట, నా దగ్గర ఉన్న ఐశ్వర్యం నీ దగ్గర ఏమీ లేదమ్మా, నీ దగ్గర ఏముంది ఐశ్వర్యం, అంతా కూడా నా దగ్గర బోల్డంత కనబడుతుంది అనేసరికల్లా అప్పుడు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి అడిగిందట ఆవిడ, ఏమండి మనకు కూడా ఐశ్వర్యం ఉంటే బోల్డంత ధనం డబ్బు అవి ఇవి ఉంటే చాలా బాగా క్లాస్గా బతుకుతాం కదా మనం కూడా. అంతేగా. మనకు డబ్బు ఉందనుకో ఏ కారులో లగ్జరీ లైఫ్ అది ఇది మనకు కూడా అలా ఉండాలని అన్నీ ఉండాలని ఆవిడ కోరిక. ఎప్పుడైనా సరే ఇంట్లో మగవాడి కన్నా ఆడదానికే కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అడగనే, ఓ సంసారం నడపాలన్నా ఉమ్, ఓ సంసారాన్ని చక్కదిద్దాలన్నా ఆడదాని చేతిలోనే ఉంటుంది. ఏమండి ఇవాళ ఈ రూపాయి కూడబెట్టి ఓ టీవీ కొందామండి అని ఆవిడే గైడెన్స్ ఇస్తుంది మనకి. కరెక్ట్. అది ఈ ఆడపిల్ల తత్వంలో ఉన్నది ఏంటంటే దానికోసం ఏది అడగదు. కుటుంబం కోసమే. ఎంత కష్టపడినా ఎంత చేసినా సరే ఆవిడ అడిగేది ఎవరి కోసం? కుటుంబం కోసమే. ఇప్పుడు పిల్లల చదువులు ఉన్నాయి, ఏమంటే ఈ రోజు నుంచి కూడా ఈ రూపాయి మనం పోగొట్టకపోతే రేపొద్దున పిల్లవాడికి స్కూల్ ఫీజులు కట్టలే ఉండవు అంటుంది. అదే మహాశక్తి. ఉమ్, ఆ తల్లి లేనిదే ఏదీ లేదు.
ఇంట్లో మనకి ఒక భార్య చనిపోయి భర్త ఇంట్లో ఉంటే కనుక వాడికి తినడానికి కూడా గతి ఉండదు. వాడు సంవత్సరంలోపు చనిపోతాడు. చాలా మందిని చూశాను నేను. ఏ అదే విధానంలో భర్త చనిపోయి భార్య ఉంటే కనుక ఆ పిల్లల్ని ఏ ఇంట్లో గిన్నెలతోమైనా సరే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పెంచుతుంది. బతికిస్తుంది. అవును. శక్తి స్వరూపిణి ఆవిడే. ఒక తల్లి రూపంలో అవని, ఒక చెల్లి రూపంలో అవని, ఒక భార్య రూపంలో అవని మనకి వెనకాలండి నడిపించేదంతా కూడా ఆవిడే. అయితే ఆవిడ వెళ్ళి అడిగిందట, మనకే ఐశ్వర్యం ఉండాలి కదండి, మనకేం అవును. చేద్దామని. అడిగేసరికల్లా అప్పుడు ఆయన అన్నట్ట, ఆ నుదుటిన ఉన్న విభూతి తీసి ఎంతైతే వచ్చిందో ఇలా గోకితే వస్తుంది కదా, అవును. తీసి ఒక పేపర్లో వేసి పట్టుకెళ్ళి ఇది అది కూడా ఆవిడ ఐశ్వర్యం ఇది కూడా సమానం అవుతుంది. సమానం అవుతుందో లేదో కాటా వేసుకోమని అన్నట్టు. ఆ! ఆవిడ దగ్గర ఉన్నదంతా వేశారు. అలాగే చాలకపోతే ఇంకా బయట నుంచి తెచ్చి వేశారు. ఎంత తెచ్చి వేసినా సరే తూగట్లేదట. బా! మీకు చాలాసార్లు చాలా ఆటల్లో ఎన్టీ రామారావు గారు నా దగ్గరే ఉందిరా బూడిదనేవారు. అవును. అవును. అది శివతత్వంలోది. అది కూడా ఓహ్! నువ్వు ఎంత సంపాదించినా ఏముంది, మనం పట్టుకెళ్ళేది ఏం లేదు, బూడిద. అదే విభూది మనం ధరించి ఆ ఈశ్వరుని ప్రార్థించండి, ఆయనే ఇస్తాడు ఐశ్వర్యం. హ్మ్. ఎన్నో కష్టాలు పడి మా నాన్నగారు చెప్తూ ఉంటారు, ఎన్టీ రామారావు గారు ఈ రోజున పైకి రావడానికి కారణం ఆయన ఎన్ని కష్టాలు పడి ఎంత ఇది చేసో ఆయన పైకి వచ్చారు. అలాగే శివతత్వం, ఆయనకు బాగా ఈశ్వరుడు అంటే మహాప్రీతి. హ్మ్. ఈరోజు కూడా ఆయన చనిపోయేదాకా కూడా మనం కాకరకాయ రసం మనం తాగలమా? అబ్బో! ఆయన పొద్దున్నే ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేవాడు ఆయన. కాకరకాయ రసం. షుగరు ఏ ఆరోగ్యం ఆయన చనిపోయేదాకా కూడా ఏ ఆరోగ్యం లేదు ఆయనకి. ఇబ్బంది ఏం ఎలాంటి లేదు, అనారోగ్యం లేదు. అవును. అనారోగ్యం లేదు. ఏ ఆయన పాటించేవన్నీ కూడా నియమ నిబంధనలు అన్నీ కూడా చక్కగా ఈ టైంకి ఇది అవ్వాలి, ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి ఇది, అవన్నీ కూడా ఈశ్వర తత్వంలో ఉన్నవి అవన్నీను. శివతత్వంలో ఏంటంటే చీకటి పడ్డాక ఇంకేది ఆహారం ముట్టుకోకూడదు. హ్మ్. అచ్చా! స్వామీజీలు అవని, అఘోరాలు అవని, ఎవరవని. ఓకే. ఇప్పుడు మనకంటే ఆరోగ్యం బాగోలేదని, మనకి ఇలా ఉందని, లేకపోతే పొట్టలు వచ్చేస్తున్నాయి, లేకపోతే అవును. ఏవోటి ఒక మానవుడు అన్నాక ఎవరికైనా ఏదో ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఒక కాకి కానీ, పిట్ట కానీ, ఒక పక్షి కానీ అది తెల్లారుజామునే లేస్తుంది, మనం లేపుతుంది. అవును. మనం లేస్తామా? మనం లేవం. అది పొద్దున్నుంచి సంపాదించుకుని తిని చీకటి పడ్డాక గూటికి చేరిపోతుంది తప్ప సాయంత్రం మనం ఈ రోజున చూస్తే కనుక రాత్రి 12 గంటలకి 1 గంటకి కూడా మనం భోజనం చేసిన సమయాలు ఉన్నాయి. చాలా ఉంటాయి సార్. ఆ! రోజు కూడా మనం టైం దాటే తింటున్నాం. ఇంకా మనకు అరుగుదల ఎక్కడుంటుంది? శివతత్వంలో ఏంటంటే ఉదయాన్నే తెల్లవారుజామున లేవడం, స్నానం ఆచరించడం, అభిషేకం చేసుకోవడం, ఆ తర్వాత సంధ్యా సమయం దాకా కూడా నువ్వు ఎంత కష్టపడతావో కష్టపడు, 6 అయ్యేసరికల్లా భోజనాలు అయిపోతాయి. పూర్వం మన పెద్దలు కూడా అంత ఆరోగ్యంగా ఉండడానికి, అంత బాగుండడానికి కూడా వాళ్ళు చేసిన సాయంత్రం అయితే ఈ కరెంటు అది ఉండేది కాదు. అవును. 6 గంటలకల్లా భోజనాలు చేసేసి అలా అంతర్లు ఆపేసి పడుకునేవారు. అవును. అందువల్ల ఈ రోజున ఈ విద్యుత్ కాంతులు వచ్చాక రాత్రి 12 గంటలకి 11 గంటలకి కూడా తెల్లవార్లు కూడా ఎప్పుడు ఏ టైంలో ఏం తింటున్నారో కూడా తెలియకుండా ఉంది. అవును. అలాగా శివతత్వంలోనూ ఇవన్నీ చాలా చిన్న చిన్న సూక్ష్మాలు బోళ్ళను ఉన్నాయి. హ్మ్. అప్పుడు ఈశ్వరుడు అడిగాట, వెళ్ళి కాటా వేయించారు కదా, ఎంత దాకా తూగింది ఏంటని, దీనికన్నా ఐశ్వర్యం ఇంకేది లేదు అని చెప్పి అన్నట్ట. అప్పుడు దాని యొక్క ఐశ్వర్యం అది తెలుసుకున్నాను. ఈశ్వరుడికి ఎప్పుడైనా సరే విభూది రాసి ఈ మంత్రాన్ని చదివి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధానం ఉర్వారకమి భవందన మృత్యోర్ముక్షీయమామృతాత్, ఎటువంటి అపమృత్యు దోషాలైనా సరే తొలగించేది ఆయనే. హ్మ్. ఆ విభూతి రాసి ఆ బొట్టు పెట్టుకోండి. లేకపోతే మనం ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఆ మంత్రం చదువుకుని ఆ విభూతి బొట్టు పెట్టుకోండి. హ్మ్. చాలా విశేషమైన, మనకు ఎదురుగుండా వచ్చేసిన మృత్యువు కూడా ఆగవలసిందే. శివరాత్రి సందర్భంగా మన ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఇప్పటిదాకా కూడా మీరు ఎన్నో శివరాత్రులు చూశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే ఈ శివరాత్రి మహా విశేషమైంది, మహాకుంభమేళ
అలాగే ఈ కుంభమేళా సమయంలో లాస్ట్ చివరి రోజున చివరి ఘట్టం అక్కడ హారతి కుంభమేళా హారతి జరుగుతుంది, ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఎవరూ కూడా మిస్ అవ్వకుండా, ఎవరో కూడా ఎన్ని పనులున్నా సరే అవన్నీ కూడా కొంచెం ఇప్పుడు పక్కన వాయిదా పెట్టుకుని వేసుకొని ఖాళీ చేసుకుని సాయం సంధ్యా సమయం అంటే చీకటి పడే సమయానికి శివాలయానికి వెళ్ళి చక్కగా ఈ యొక్క ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకుని ఆ అభిషేకాన్ని కళ్ళారా తిలకించి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుచున్నాం. అయితే మనకి 144, 150 సంవత్సరాలు అయితే కానీ మళ్ళీ మహాకుంభమేళా రానే రాదు. రాదు. మనం అంతదాకా మనం ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ ఈ విశేషమైన సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొంది అందరూ కూడా సకల ఐశ్వర్యాలతోనూ ఆయురారోగ్య సిరి సంపదలతోనూ తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుచున్నాం. ఓం నమః శివాయ.